ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ మొదలైన తర్వాత భారత్లో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయని అనుకోవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉంటాయో వాటిపైన కూడా మార్పులు తీసుకొస్తుందని చెప్పేసి కొన్ని న్యూస్ అయితే చూస్తున్నాం. అంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్, అంటే అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ మీద చేస్తున్నటువంటి ఈ దేశ దండయాత్ర ఏదైతే ఉందో, యుద్ధం మొదలై వాటికి 10 రోజులు పూర్తయిపోయింది. 10 రోజుల్లో పరిస్థితి ఏమిటంటే, ఇవాళ ఆయిల్ ముడి చమురు ధర ఒక బ్యారెల్ కాస్ట్ వచ్చి $115. యూజువల్గా $60 నుంచి $65 ఉండేటువంటి పరిస్థితి నుంచి $115 ఇవాళ అమెరికా ఉంటుంది. మొత్తం ప్రపంచ దేశాలను కొనక తప్పని పరిస్థితి. సో గ్యాస్ అయితే అసలు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ముడి చమురు తీసుకొచ్చి దాన్ని ప్రాసెసింగ్ చేసి దాన్ని మొత్తం టోటల్గా డీజిల్ కింద, పెట్రోల్ కింద, ఇంకా రకరకాల బై ప్రోడక్ట్స్ కింద తయారు చేస్తారు. ఇవి నిల్వ ఉంచడానికి మొత్తం భారతదేశంలో చాలా చోట్ల మన వాళ్ళు నిల్వ కేంద్రాలు పెట్టుకున్నారు. సుమారు 85 రోజులకు సరిపోయేంత నిల్వలు పెట్టుకోవడానికి కావాల్సిన క్యాపబిలిటీ మనకు ఉంది. 80 రోజుల వరకు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక 40-45 రోజులకు సరిపోయేంత ఉంది అని చెప్తున్నారు. సరే, పెట్రోల్ నిల్వలు ఉన్నాయి. ఈ 40-45 రోజుల్లో 50 రోజుల్లో ఏదో ఒకటి తేలుతుంది. తర్వాత ఈ లోపుగా కూడా రష్యా నుంచి పెట్రోల్ తీసుకోవడానికి ఇంకా మిగతా చోట్ల నుంచి కూడా అమెరికా అనుమతులు కూడా ఇచ్చింది. ఆ రకంగా మన వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రయత్నంలో కూడా ఉన్నారు. కొంత ముడి చమురు మనకు వస్తుంది. కానీ గ్యాస్ దగ్గరికి వచ్చేసరికల్లా చాలా కష్టం. గ్యాస్ నిల్వలు అంత గొప్పగా పెట్టుకునే అవకాశాలు మనకు ఉండవు. కమర్షియల్ గ్యాసు, అలాగే డొమెస్టిక్ గ్యాస్ కింద కొంత భాగాల్ని 2 లారీలు, 5 లారీలు, 10 లారీలు వస్తాయి. లారీలో మొత్తం గ్యాస్ అంతా కూడా ఒక దగ్గర పెట్టేసుకొని దాన్ని నుంచి మళ్ళీ సిలిండర్లోకి నింపుకునేటువంటి సిస్టమ్ మన దగ్గర ఉంది. కానీ భారీ ఎత్తున 85 రోజులకి 90 రోజులకు సరిపోయేంత పెట్టుకోగలిగే కెపాసిటీ లేదు. దానికి కారణాలు అనేక ఉన్నాయి. ఎందుకంటే గ్యాస్ తొందరగా మండిపోతుంది. దాన్ని అంత సులభంగా చాలా భారీ ఎత్తున నిల్వ చేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇట్లా రకరకాల కష్టాలు దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు ముడి చమురు రేటు ఇంత పెరిగిపోయినప్పటికీ ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటన చేసింది. ఏమనంటే, పెట్రోల్ కానీ డీజిల్ కానీ మేము రేటు పెంచబోట్లేదు. కంపెనీస్ ఏవైతే ఉన్నాయో గతంలో $90కి $95కి ఒక బ్యారెల్ కాస్టు వచ్చినప్పుడు ఏ రేట్ అయితే పెంచారో అదే రేటుని $60-65కి పడిపోయినప్పుడు దాన్ని కంటిన్యూ చేశారు. అంటే మామూలుగా ఏం చేయాలంటే రేటును బట్టి కస్టమర్కి తగ్గించేయాలి. కానీ రేటు పడిపోయినప్పటికీ కస్టమర్కి తగ్గించకుండా దాదాపుగా 2 ఏళ్ల పాటు విపరీతమైన లాభాలు సంపాదించాయి కంపెనీలు. కాబట్టి మీరు డబ్బు బాగా సంపాదించారు కాబట్టి ఇప్పుడు రేట్లు పెరిగిపోయినా కూడా రేటు పెంచడానికి వీల్లేదు. కస్టమర్స్కి రేట్లు పెంచడానికి వీల్లేదు. కాబట్టి ఇదే రేటుకు మేము ఇస్తాం. ఇప్పట్లో రేట్లు పెంచడానికి మేము ఆలోచించడం లేదు. భవిష్యత్తులో మరీ దొరకని పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఆలోచిస్తాం. ప్రజెంట్గా మాత్రం రేట్లు పెంచడం లేదని ప్రకటించింది. కానీ గ్యాస్ మాత్రం నిన్నటి నుంచే మనకు అమల్లోకి వచ్చింది. డొమెస్టిక్ సిలిండర్ మీద ₹60 పైన, అలాగే కమర్షియల్ సిలిండర్ మీద ₹115 పైన ఆల్రెడీ రేటు పెంచేశారు. గ్యాస్ కొరత విపరీతంగా జరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ మనకు సప్లై చేసేటువంటి 2-3 కంట్రీస్ ఉన్నాయి. ముఖ్యంగా బెహరాన్ నుంచి మనకు చాలా ఎక్కువగా వస్తుంది. బెహరాను ఉత్పత్తి కేంద్రాల మీద మిసైల్స్ పడ్డాయి. మొత్తం టోటల్గా దెబ్బతినేది ఆ కేంద్రాలని కూడా. ఇప్పట్లో మేము వెంటనే సప్లై చేయగలిగే పరిస్థితి మాకు లేదు. ఇదంతా బాగు చేసుకొని మళ్ళీ తిరిగి మేము సప్లై చేసే పొజిషన్ ఎప్పటికి వస్తుందో మాకు తెలియదు. వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాం. అప్పటిదాకా ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నామని బెహరాన్ ప్రకటించేసి, ఒమెన్ కానీ ఇంకా 2-3 కంట్రీస్ మనకు, ఖతార్ కానీ సప్లై చేస్తున్నాయి. ఇవన్నిటి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకు గ్యాస్ ఆగిపోయింది. గ్యాస్ ఆల్టర్నేటివ్ అంత ఈజీగా దొరకదు. కాబట్టి గ్యాస్ ఉత్పత్తి అనేది మన దేశంలో జరిగేది 10-15% కన్నా ఎక్కువ జరగదు. 85% మనం బయట నుంచి దేశాల నుంచే మనం ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కమర్షియల్గా వెళ్ళేటువంటి మొత్తం ఆపేయండి. కమర్షియల్గా అంటే ఓన్లీ వెల్డింగ్ చేసుకోవడానికి వాటి వీటికి మనకు వచ్చేటువంటి కాకుండా ఎక్కువ కమర్షియల్ దేనికి ఉపయోగిస్తారంటే ఎరువులు తయారు చేయడానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో ఉపయోగిస్తారు. గ్యాస్ ద్వారానే కరెంట్ ఉత్పత్తి జరుగుతుంది. అంటే దాంట్లో వేడి పుడుతుంది, వేడి బయటకు వస్తుంది. సో ఇలాంటి అవకాశాలు ఉండే పెద్ద పెద్ద పరిశ్రమలు అన్నిటికీ ఆపేసేయండి. ప్రస్తుతానికి అవి పనిచేయకపోయినా ముందు డొమెస్టిక్గా, ఎందుకంటే డొమెస్టిక్ లేకపోతే గగ్గోలు పెట్టేస్తారు జనం. రాబోయే ఎలక్షన్స్ 5 చోట్ల 6 చోట్ల ఇప్పుడు మనకు 5-6 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగబోతుంది. ప్రభుత్వం అది భయపడుతుంది. ఎందుకంటే గ్యాస్ రేటు పెరిగిపోయింది. మహిళలు వెంటనే ఓట్లు వేయడం ఆపేస్తారు. వ్యతిరేకంగా ఓటేసినా ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. అలాగే పెట్రోల్ రేట్లు పెంచితే గగ్గోలు పెట్టేస్తారు. కాబట్టి ఎలక్షన్ అయిన మరుసటి రోజు నెక్స్ట్ డేనే పెంచి పారేస్తారు. అప్పటిదాకా మాత్రం మేము పెంచదలుచుకోలేదు, మేము పెంచడం లేదు అని చెప్తున్నాను. ఈ రాజకీయ నాయకులు చెప్పేటువంటి విషయాలు ఎట్లా ఉంటాయి మనకు తెలిసిన విషయం. ఏది ఏమైనప్పటికీ గ్యాస్ కొరత మరింతగా ఏర్పడితే ఖచ్చితంగా మళ్ళీ కరెంటు పొయ్యిలు, కట్టెల పొయ్యిలు, బొగ్గుల పొయ్యిలు, రకరకాల పొయ్యిలు ఏమున్నాయో, కెరోసిన్ పొయ్యిలు, పాతవి ఏమైనా ఉంటే అటుక మీద ఎక్కించిన ఉంటే మొత్తం మళ్ళీ దింపేసేసి వాటి అన్నిటి క్లీన్ చేసుకొని పెట్టుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
దానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందుగానే కమర్షియల్ వాటిని ఆపేస్తుంది. తర్వాత ఇంకా మరి కొరత ఏర్పడితే ముందు పల్లెటూరులకు ఆపేస్తుంది. ఇక్కడ పల్లెటూరులో ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి పెట్టుకొని చేసుకుంటారు వాళ్ళు, అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కట్టెల పొయ్యి పెట్టాలన్నా మన దగ్గర కట్టెలు ఎక్కడ దొరుకుతాయి కూడా మనకు తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ అలవాటు మారిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది. ప్లస్ ఇక సిటీలో కట్టెలపై పెట్టడం అంటే అంత సాధ్యం కూడా అయ్యే పని సాధ్యం కాదు. అపార్ట్మెంట్స్ అందువల్ల మన కల్చర్కి అది సూట్ అవ్వదు. కాబట్టి మన దగ్గర ఏంటంటే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ పొయ్యిలు అట్లాంటి వాటికి ఎక్కువగా మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పరిస్థితి పడుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే బీ టౌన్స్ ఏవైతే ఉంటాయో సెకండ్ టైప్ ఆఫ్ టౌన్స్లో, చిన్న చిన్న టౌన్స్లో ఆపేస్తారు. తర్వాత సిటీకి తర్వాత వస్తారు, లాస్ట్లో వస్తారు. ఏది ఏమైనప్పటికీ గ్యాస్ కొరత పుష్కలంగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దానికి ప్రజలు ప్రిపేర్ అయి ఉండాల్సిన అవసరం కూడా ఉందేమో అనిపించేట్టుగా ఉన్నది. కాబట్టి ఈ విషయాలు ముందుగానే హెచ్చరిక చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని 10-20 సిలిండర్లు ఒకసారి పెట్టేసుకుందాం, వేరే వాళ్ళకి ఎవరు దొరకకుండా చేసుకుందాం అని చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం బతకాలి, అందరూ కూడా బతకాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకోవడం మంచిది. కానీ నేను ఒక్కరినే బాగుండాలి, ప్రపంచం అంతా ఏమైనా పర్లేదు అనేటువంటి పరిస్థితి రావడం కూడా కరెక్ట్ కాదు. ఏది ఏమైనప్పటికీ యుద్ధం అన్ని రకాలుగా, ఇది ఒకటే కాదు, ఇంకా అనేక రకాల బాధలు మనం తెచ్చిపెట్టింది. ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోతున్నాయి. రొయ్యల చెరువులు మొత్తం టోటల్గా ఎక్కడికెక్కడ నష్టపోయి ఏడుస్తూ కూర్చున్న పరిస్థితి ఏర్పడుతుంది రైతులంతా కూడా. అలాగే అన్ని ప్రొడక్ట్స్, బయటికి పోవాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇలాంటివన్నీ కూడా మన దగ్గర పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. బాస్మతి రైస్ రైతులంతా కూడా టన్నుల కొద్ది ఆగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో. కానీ ముఖ్యంగా గ్యాస్ గురించి మాత్రం మనం ముందుగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.